గాదిగూడ మండలం పరస్వాడకి గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవ చూపారు. ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి బుధవారం గ్రామ ప్రజల సమక్షంలో ప్రారంభించారు. గతంలో తీవ్రమైన క్లోరినేషన్ సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తమ గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజలు, జిల్లా పోలీస్ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో వేద మంత్రోచ్చరణల నడుమ ఆర్వో ప్లాంట్ ను గ్రామ పెద్దలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తదుపరి మహిళలు నీటిని తీసుకుని మొదటిగా గ్రామంలో ఉన్న శివాలయంలో అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ ఆర్వో ప్లాంట్ ను బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలని, ప్రతి కుటుంబం శుద్ధి చేసిన తాగునీటిని వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలు, యువత గంజాయి, గుడుంబ, ఇతర మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, గంజాయి సాగు, రవాణా, విక్రయం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఈరోజు ఏఎస్పీ గారు చెప్పిన బట్టి మనం మీ ఊరులో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఊరులో ఆ సర్పంచ్ గారు లేకపోతే వాళ్ళు కలిసి సార్ ఊరులో ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ మంచి లేదు, ఆ ఫ్లోరోసిస్ ఉంది, క్లోరిన్ ఉంది, దానికి చెకింగ్ చేయించండి. దాన్ని బట్టి మనం చెకింగ్ చేసి ఇక్కడ నిజం ప్రాబ్లం ఉంది, చాలా మందికి ఆ బోన్స్ ఇష్యూస్, ఆ ఫ్లోరోసిస్ టీత్లో కూడా ఆ ఎల్లో వస్తున్నాయంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసాము. ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఏర్పాటు అయినాయి, బట్ దానికి చూసుకోవాలి బాధ్యత మీ అందరిది. మటీరియల్ అది మీరు వాడకపోతే అది మేబీ 20 days 30 daysలో ఖరాబ్ అవుతుంది. చాలా మంది ఆదివాసీ గోండ్స్ ఏం చేస్తారు, ఆ మషిన్ వాటర్ మనం తాగము. వాటర్ తాగడం మీరు స్టార్ట్ చేయండి, ఆ హెల్త్ బాగానే ఉంటుంది. మన హెల్త్ మంచి ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాము. హెల్త్ మంచి లేవంటే మనం ఏం చేయడానికి వీలు లేదు. మనం ఏమైనా మంచి కావాలి, మనం ముందు పోవాలి, మంచి చదవాలి, మంచి పొలంలో మరి పంట పెట్టాలి, మంచి వ్యవసాయం చేయాలి, మంచి బిజినెస్ చేయాలి. దానికి ఫస్ట్ మన హెల్త్ మనకి సహకరించాలి. ఆ హెల్త్ మంచి లేదంటే మనం ఏం చేయడానికి వీలు లేదు. గాంజాయి పండిస్తున్నారు, వాళ్ళకి రైతు భరోసా లాస్ట్ ఇయర్ రాలేదు. మనం రైతు భరోసా బంద్ చేయించాము. ఎవరు వాళ్ళు వాళ్ళ పొలంలో గాంజాయి పెంచుకునే వాళ్ళు. సో అందువల్ల మీరు అస్సలు ఈ గాంజాయికి సపోర్ట్ చేయకండి. గాంజా ఎవరైనా సపోర్ట్ చేస్తే మళ్ళీ కేసెస్ నమోదవుతుంది. దయచేసి గాంజా అస్సలు మీరు నమ్మకండి. హైదరాబాద్లో కొంతమంది ఆదివాసీస్కి కిడ్నీస్ ఖరాబ్ అయినాయి, జస్ట్ వాళ్ళు ఎక్కువ పారాసిటమాల్ అండ్ ఎసిలోఫినాక్ తినేవాళ్ళు. సో అందువల్ల ప్రతిదానికి మీరు ఆ టాబ్లెట్ తినాలి అంటే అది కూడా తప్పు. మీరు